కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. ఏంటి మమ్మీ, మనం ఇంకా 2 days ఉండాలి ఇక్కడ. నీకు రెస్ట్ కావాలి కదా మంగా. నిన్నటి నుంచి రెస్ట్ లోనే ఉన్నాను కదా, మళ్ళీ ఎందుకు? డాక్టర్ చెప్పారు కదా. ఇక్కడ ఉండాలంటే బోర్ మమ్మీ. బోర్ కొట్టకుండా నేను స్టోరీస్ చెప్పనా? స్టోరీస్ ఏమొద్దు. టెంపరేచర్ కూడా నార్మల్ గానే ఉంది, కావాలంటే చూడు. ఇప్పుడు కాస్త తగ్గింది. పూర్తిగా తగ్గాక ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే ఓకే. సరే, నేను వెళ్ళి బ్రెడ్ పాలు తీసుకొస్తాను. ఆగండి సార్. మమ్మీ, నేను బ్రెడ్ తినలేను, పాలు కూడా వద్దు. ఇంకేం కావాలి? ఇడ్లీ తింటావా? యాక్. దోశ? ఉప్మా? వద్దు సార్. మరేం కావాలి? నేనేది తింటే అది పెట్టమని డాక్టర్ అంకుల్ చెప్పారు కదా. అవును, చెప్పారు. మరి నాకు వేడి వేడి పొంగలి కావాలి. పక్కనే క్యాంటీన్ ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓకేనా? నాకు మా మమ్మీ చేసిన పొంగలే కావాలి సార్. ఇక్కడ పొంగల్ ఎలా చేసేదే? ఇంటికి వెళ్ళి చేసుకురా. నిన్నిక్కడ వదిలేసి నేను ఇంటికి వెళ్ళవళ్ళను. మంగ దగ్గర నేను ఉంటానండి, మీరు వెళ్ళిరండి. మీరుంటారా? సార్ అంటే నాకేం భయం లేదు మమ్మీ. నేనే వెళ్ళేవానండి, కాకపోతే నాకు పొంగలి చేయటం రాదండి. ఏదోలా చేసినా మీరు చేసినట్టుండదు. నేను అలా అనలేదండి. ఇప్పటికే మీరు మా కోసం నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు. మళ్ళీ అంటే అయ్యో, నాకేం ఇబ్బంది లేదండి. ఇంకో 2 రోజులు కూడా ఇక్కడే ఉంటాను. చెప్పాను కదండి, మంగ డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ మై ప్లెజర్ బంగారం. ఇక వెళ్ళు మమ్మీ, త్వరగా వెళ్ళి పొంగల్ చేసి తీసుకురా. అది కాదు మంగా, ఏదో ఒకటి తినొచ్చు కదా. సార్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అయ్యో భలేవారే, నాకిబ్బంది ఏం లేదు. ఇరుగు పొరుగు వాళ్ళం, ఒకే స్కూల్లో వర్క్ చేస్తున్నాం. ఏమాత్రం హెల్ప్ చేసుకోపోతే ఎలా? అలా అంటే మీకు నచ్చదు కదా? అంటే ఎంతైనా మీ ఫుడ్ తిన్నాను కదండి, మీ రుణం తీర్చుకోవాలి కదా. అయ్యో, ఇది కూడా మీకు నచ్చలేదా? పోనీ ముందు ముందు ఎప్పుడైనా మీ ఫుడ్ నేను తినాల్సి వస్తుందేమోనండి. అప్పటి కోసం ఇప్పుడే మీరు నాకు రుణపడేలా చేసుకుంటున్నాను అనుకోండి. కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.